హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి G+1 ఇండిపెండెంట్ హౌస్ ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ అనేది చూడొచ్చు. ఎలివేషన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. అలాగే మనకి సిమెంట్ రోడ్ 30 ఫీట్ రోడ్ అనేది చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. హౌస్కి వచ్చేసి మనకి ర్యాంప్ అనేది కూడా మనకి చాలా నీట్గానే డెవలప్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే కింద వచ్చేసి మనకి 1 BHK, పైన వచ్చేసి మనకి 2 BHK ఉంటుంది. 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అలాగే మనకి ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే మనకి 25-36 డైమెన్షన్ వచ్చేసి మనకి. అలాగే పార్కింగ్ ఏరియాలో ఇచ్చారండి. మనకి ఏరియాలో పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చారు. అలాగే మనకి స్టెప్స్కి వచ్చేసి విత్ కంప్లీట్గా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ రీలింగ్ అనేది ఇచ్చారు. అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు. మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా ఇచ్చారు వాల్కి వచ్చేసి. అలాగే సెట్ బ్యాక్స్ అనేది కూడా చూడొచ్చండి. సెట్ బ్యాక్స్ కూడా మనకి చాలా స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే తక్కువ బడ్జెట్లో చూస్తున్న వారికి హౌస్ వచ్చేసి మంచి ఆపర్చునిటీ అండి. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ G+1. అలాగే మనకి టేక్ డోర్ అనేది ఇచ్చారు. మనకి ఇండియన్ టేక్ డోర్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే కింద వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అనేది ఉంటుంది. అలాగే హాల్ ఏరియా అనేది చూడొచ్చు. హాల్ ఏరియా మనకి చాలా అంటే చాలా స్పేసెస్గా హాల్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు వచ్చేసి. అలాగే టీవీ యూనిట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తారు. హాల్ ఏరియా చాలా స్పేసెస్గా వస్తుంది. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ మన గ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే చూడొచ్చు మనకి స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బోరు సంబు రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మనకి వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది చూడొచ్చండి. మనకి వాష్ ఏరియా అనేది ఆ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ ఏరియా, కిచెన్లో విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ఇచ్చారు చూడొచ్చు. మనకి సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే పూజ రూమ్ కోసం స్పేస్ అనేది ఈ ఏరియాలో ఇచ్చారండి. పూజ రూమ్ కోసం స్పేస్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బెడ్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ బెడ్రూమ్ ఏరియాలో కంప్లీట్గా విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ఇచ్చారు. మనకి స్టోరేజ్ ఏరియా కూడా చాలా నీట్గా అనేది డెవలప్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో ఇచ్చారండి. కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా కామన్ వాష్రూమ్ ఏరియా అనేది వస్తుంది. అలాగే మనకి రోలూఫ్ అనేది కూడా చాలా నీట్గా అనేది డెవలప్ చేశారు చూడొచ్చు. రోలూఫ్ అనేది కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ఇచ్చారు. అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో కార్నర్ స్పేస్ అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గానే ఇచ్చారండి. అలాగే వాల్కి వచ్చేసి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారు. మనకి సెట్ బ్యాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. సెట్ బ్యాక్స్ అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. అలాగే మనకి డోర్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా ఇచ్చారు. మనకి చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేసే డోర్ వచ్చేసి కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. హౌస్కి వచ్చేసి కంప్లీట్గా మనకి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసి మనకి అమీన్పూర్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకి చందనార్ నియర్ బై అమీన్పూర్ ఏరియాలో ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే హాల్ ఏరియా స్పేసెస్కి వస్తుంది. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గానే డెవలప్ చేశారు. విత్ టీవీ యూనిట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి. టీవీ యూనిట్ పాయింట్ విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. హాల్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది హౌస్కి వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బెడ్రూమ్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ఇచ్చారు. విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా టైల్స్ డిజైన్ అనేవి కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ ఏరియా చూడొచ్చు. మనకి స్పేసెస్గా వస్తుంది. విత్ కిచెన్లో కంప్లీట్గా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే సిమెంట్ ర్యాక్స్ మనకి స్టోరేజ్ ఏరియా కూడా మనకి చాలా నీట్గానే డెవలప్ చేశారండి వీళ్ళు వచ్చేసి. ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గానే డెవలప్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి నీట్గానే డెవలప్ చేశారు. అలాగే విత్ చిల్డ్రన్స్లో విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా నీట్గానే ఇచ్చారు. విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది. అలాగే మనకి వాష్ ఏరియా లాగా ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా అనేది ఆ ఏరియాలో వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. హౌస్కి వచ్చేసి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్. ప్రైస్ వచ్చేసి మనకి 1.05 CR నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి చందనార్ నియర్ బై అమీన్పూర్ ఏరియాలో ఉంటుంది. ప్లాట్ వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్. అలాగే GHMC అప్రూవ్తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.